గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనగామలో మహిళా దినోత్సవ వేడుకలు మహిళల సామర్థ్యాన్ని కొనియాడిన ఎమ్మెల్యే వికారాబాద్లో మహిళలకు క్విజ్ పోటీలు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కల్వకుర్తిలో కాంగ్రెస్ నేతల ధర్నా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన సిరిసిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లాలోని కెమిస్ట్రీ భవన్లో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ వారు సమావేశం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 సంవత్సరాల పూర్వమే రాణి రుద్రమాదేవి రాజ్యాధికారాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తారని కొనియాడారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళా ఆసరా పెన్షన్లు మరెన్నో పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనగామ కలెక్టర్ శివలింగయ్య, జెడ్పీటీసీ చైర్పర్సన్ సంపత్ రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున పాల్గొన్నారు. అధికారులు చాలా మంది, ఎందరో మంది గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసిన వాళ్ళు కూడా మనకెందుకు ఉద్యోగం అని చేయట్లేదు. చాలా మంది అవసరం లేదని, అవసరం ఉంటేనే బయటకు వస్తున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వం కల్పించే అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకొని మహిళలందరూ ముందుకు రావాలి. వచ్చినప్పుడే మరి మహిళా సాధికారికత ఉంటుంది. ఒక మహిళ ముందుకొస్తే కుటుంబాన్ని ఏ విధంగా బాగా నడపగలుగుతుందో సమాజాన్ని కూడా బాగా నడపగలుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం, గతంలో కొడుకు పుడితేనే సంతోషపడేవాళ్ళు. కూతురు అంటే ఏముంది, పెంచుతాం, చదివిస్తాం, పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది, వేరే ఇంటికి పోతుంది కదా, మనకెక్కడ చూస్తుంది అనే భావన ఉండేది. కొడుకైతే మన ఇంట్లో జనగామ రాష్ట్ర దేశ మహిళా తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెండుగా మిమ్మల్ని దీవించడానికి వచ్చినటువంటి, ఆశీర్వదించుకు వచ్చినటువంటి మా కలెక్టర్ గారు శివలింగయ్య గారు, బాగా సంపత్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇప్పుడే మాట్లాడిన మహిళా కమిషన్ మెంబర్ పద్మ గారు, మొదటి పౌరు గారు మా పోగుల జన్మ గారు, మార్కెట్ చైర్మన్ బాల్య విజయ్ గారు, వచ్చిన ఆఫీసర్లందరికీ, ఇంకా చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అక్కయ్య గారు, రాష్ట్ర మహిళా సంఘం సభ్యులు, మున్సిపల్ చైర్మన్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, జిల్లా అధికారులు, అట్లాగే ఇక్కడ పాల్గొంటున్నటువంటి మహిళా ఉద్యోగులు అందరికీ కూడా దేశంలో మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. వికారాబాద్ లో చివరి రోజున మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మోత్కు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మహిళల కౌన్సిలర్లు, పారిశుద్ధ కార్మికులకు క్విజ్ పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. క్విజ్ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసి వారిని ప్రోత్సహించారు. వేడుకల్లో వివిధ పాఠశాలల చిన్నారులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్ఐ సత్త గారిని కూడా సన్మానం స్వీకరించిన వేదికపై రావాల్సి కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మెత్తు ఆనంద్ గారి చేతుల మీదుగా ఎస్ఐ సత్త గారిని శాలువాచే సన్మానం చేయవలసిగా కోరుతున్నాం. మార్కెట్ చైర్పర్సన్, ఎంఆర్ఓ గారు, బ్యాంక్ మేనేజర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఎస్బీఐ మేనేజర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్తమాంజలు. వేదిక పైన ఉన్న వాళ్ళే కాదు, వేదిక ముందు ఉన్న వాళ్ళకు కూడా నా శిరస్సు వంచి ఈ మాతృమూర్తులందరికీ నా నమస్తమాంజలు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా మనం అనుకుంటాము. ఇది ఒక ఇంపార్టెంట్ డే, ఎందుకంటే మహిళల గురించి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసే దినము. అంతర్జాతీయ ఉమెన్స్ సెలబ్రేట్ చేసే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి ఒక్కరికి విష్ చేస్తూ నా ఒక డాక్టర్గా మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని, ప్రతి మహిళ తను ఏ విధంగానూ తక్కువ కాదు. సో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది ఎలాంటి రోజులంటే, మనం ఏ దాంట్లో కూడా కించపరచుకోకుండా మన ఆత్మాభిమానం పెంచుకుంటూ మనం ముందు దూసుకుపోవాలనుకుంటూ ఐ విష్ ఎవ్రీ లేడీ హియర్, ఎవ్రీ ఉమెన్ ఆల్ ద వెరీ బెస్ట్. మన చైర్మన్ గారు అయిన మంజుల రమేష్ వారి ప్రోత్సాహం ప్రతి ఒక్క స్త్రీకి ఇక్కడ ఉంది. ఈరోజు ఇలా మనల్ని సన్మానిస్తున్నారు అంటే చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుల రమేష్ గారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష శాసనసభ్యులపై స్పీకర్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించకుండా ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేయడం కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగబద్ధమైన తెలంగాణ శాసనసభకు దుర్యోధన సభగా మార్చారని విమర్శించారు. నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. బడ్జెట్ సవరణలో నిరుద్యోగులకు, అమరవీర కుటుంబాలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగబద్ధమైన శాసనసభ పక్షాన్ని ఒక దుర్యోధన సభగా మార్చడం జరిగింది. ఇవాళ ప్రతిపక్ష నాయకులకు రాష్ట్రంలోని సమస్యలను విన్నవించడానికి, ప్రస్తావించడానికి శాసనసభ ఏర్పాటు కాకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపులో ఒకరు జోపుకుంటా ఒకరి గురించి ఒకరు డబ్బాలు కొట్టుకోవడానికి మాత్రమే ఇలా శాసనసభ ఉన్నట్టుగా కేసీఆర్ దాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అవమానపరుస్తూ వారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అనేది కేసీఆర్ నియంతృత్వ ధోరణికి, కేసీఆర్ నియంత్ర పాలనకు ఇది నిదర్శనం. రాష్ట్రంలో 2018 ఎలక్షన్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవాళ ఈ 2022-23 బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మీద నిధులు కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైనటువంటి తెలంగాణ అమరవీరులకు కుటుంబాలకు ఈ బడ్జెట్లో కూడా వారి ఆదుకోనికే వాళ్లకు బడ్జెట్ కేటాయించకపోవడం అనేది ఇది చాలా దారుణం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మీద ఈ బడ్జెట్లో సవరణ చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నారు. సంఘటన చూస్తూ ఉంటే ఆనాడు మొట్టమొదటి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శాసనసభ చరిత్రలో అనేక మంది మేధావులు వెళ్ళినటువంటి సభలో ఉన్నటువంటి మేధావులు, అమరులైనటువంటి వాళ్ళు కూడా పుట్టి ఉంటే ఈరోజు గురి వేసుకొని చనిపోయే వాళ్ళు ఈరోజు శాసనసభ మీద కాదు దాడి, అది ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, శ్రీ సర్గే జైపాలరెడ్డి లాంటి వాళ్ళు మహానుభావులు శాసనసభలో అడుగుపెడితే మరి శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నేడు కేవలం ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా గెంటివేసి రాష్ట్రంలో సమస్యలు మాట్లాడనివ్వకుండా అడ్డుతలగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయం మీద ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కల్వకుర్తిలో మరి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా నాయకులు వచ్చినటువంటి నాయకులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2023 అధికారంలోకి వస్తుంది. ఈరోజు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలను చేయలేకపోయామో నిన్ను నిలదీస్తాం. ఈ 2023 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రశ్నిస్తున్నారనే భయంతోనే 3 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, పరశురాం, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దిష్టిబొమ్మను కలగట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీ ప్రారంభమైన సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని అవమానపరచడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సమావేశం మొదటి రోజున ఖచ్చితంగా గవర్నర్ గారికి పిలుపు ఉంటుంది. ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వం కలిసిన గవర్నర్ గారు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఈ రోజు నిన్నటి రోజున ఈ యొక్క సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నిన్న ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఈ యొక్క సస్పెండ్ చేయడము మీ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేయడం చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు మీ ప్రభుత్వంలో ఉండే మీరు పనిచేసినట్టయితే మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసిన పనులే ఉన్నాయో చెప్పొచ్చు కదా అని చెప్పి చెప్తా ఉన్నాం. మీకేంటంటే RRR మా RRR మొత్తం మీకు ఏం చూస్తారని చెప్తున్నా. RRR అంటే రాజేందరు, అదేవిధంగా రాజేష్ సింగ్, అదేవిధంగా రఘునందన్ రావు గారు మీ యొక్క ప్రభుత్వం అంచులు రాలగొట్టడానికి ఈ యొక్క RRR వచ్చేదని చెప్తున్నాం. ఎందుకంటే వారి యొక్క మీరు చేసినటువంటి అవినీతి పాలన అడుగుతారనే ఉద్దేశంతో ఈరోజు మీరు అసెంబ్లీలో నిన్న రోజున మీరు ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేసిన సందర్భంగా ఈ రోజు బోయిన్పల్లి మండల కేంద్రం మేము ఈ యొక్క కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు అధికారానికి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. మీరు ఈ యొక్క వాగ్దానం ఇచ్చినాయి నెరవేర్చినట్టయితే మీరు నిన్నటి రోజున ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలను మీరు సస్పెండ్ చేసేవాళ్ళు కాదు, మీరు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని మీరు అవమానించారు. కాబట్టి మీకు తెలంగాణలో మీకు అధికారంలో ఉండే అర్హత లేదు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ అసాంఘిక శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రవంతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి విజయం వెనుక మహిళలు ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కో కన్వీనర్ స్వప్న, తెలంగాణ హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామ్రాజ్యం, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి, కౌన్సిలర్ పాల్గొన్నారు. చాలా బాగా ఉపన్యాసాన్ని చెప్పి మహిళలందరినీ చైతన్యవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం పెద్దగా అన్నలు అయితే అందరూ సందేశాన్ని ఇచ్చారు. అంత అనుభవం నాకైతే లేదు. కానీ అక్కలందరికీ మాత్రం ముఖ్యంగా మనస్ఫూర్తిగా మహిళా శుభాకాంక్షలు మాత్రం చెప్పుకుంటున్నాను. జవాబు వస్తుంది, ఎందుకు చెప్తానో ఏం కథ అనేది చెప్తుంది. ప్రశ్నించకపోతే ఒకటిగానే 100 ఇస్తారు తీసుకపోతారు, 200 ఇస్తారు తీసుకపోతారు, ఇంకా 4 ఏళ్ళు మనం ఇచ్చే ఎత్తికి పోవుడు అయితే అంటారు. కనుక మీరు అటువంటి కాకుండా ఈ అసంఘటిత మహిళా కార్మిక సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఈ జమ్మికుంట పట్టణంలో మహిళలకు ఏ సమస్యలు ఉన్నా ఈ సంఘం పరిష్కరించే అటువంటి పద్ధతులలో మార్గాలు వెతికి పనిచేసి ఉండాల్సిందిగా, వీళ్ళందరికీ అండదండగా ఈ సంఘం భరోసాగా బాధ్యతగా ఉండవలసిందిగా ఈ సంఘ బాధ్యతలను కోరుకుంటూ, నేను తెలంగాణ హమాలీ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తా. ఆ స్వప్నకు తెలియక అసంఘటిత
కార్మిక సంఘం అని అన్నది. కానీ వీళ్ళందరూ కొత్తగా ఇప్పుడే. నేను తెలంగాణ అమాలి కార్మిక సంఘంలో పనిచేస్తా. దాదాపుగా అమాలి సమస్యల మీద పోరాటం చేస్తా. అన్ని రంగాలలో తిరుగుతాం. కానీ నా బాధ్యత అయితే అమాలి కార్మిక సంఘం. నేను స్టేట్ బాధ్యుని. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసంఘటిత మహిళా కార్మిక సంఘ సభ్యులకు, ఈ ప్రోగ్రాం కట్టిన మహిళా అక్కలకు, చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ ప్రత్యేకంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరి అక్కలకు, అన్నలకు ప్రత్యేకంగా మా తెలంగాణ అమాలి కార్మిక సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మళ్ళా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి శాల్వాతో సత్కరించారు. మహిళ అంటే ఆది పరాశక్తి అని, అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా వారిని ప్రోత్సహించడం ఎంతో అవసరమని సర్పంచ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళల సాధికారతకు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఉంటాయి బయట శిరస్వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు అనేది మీకు మేము ఇచ్చే గౌరవము, అది మీ కష్టానికి మీరు సాధించుకున్న రోజు అనుకోవచ్చు. ఇది అయితే ఇది సీఎం మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మన ఎమ్మెల్యే చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మీటింగ్ ఉద్దేశం వచ్చి మనకు మహిళా బంధు అనే ఒక కాన్సెప్ట్ తోటి సీఎం గారి ఆలోచన. మహిళా బంధు అంటే మీకు మహిళా దినోత్సవం సందర్భంగా మనకు సీఎం గారు ఎట్లా అంటే మనకు ఒకరికి అన్న తీరు, ఒక అమ్మాయికి తండ్రి తీరు, తను ఎంత అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు 10 లక్షల కళ్యాణ లక్ష్మి 7 సంవత్సరాల చెక్కులు మనం ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం అంతా 7 సంవత్సరాల కాలంలో కళ్యాణ లక్ష్మి వచ్చినప్పటి నుంచి 10 లక్షల మందికి తను ఒక ఇంటికి ఒక పెద్దన్నలాగా అట్లా ఆయన కట్నాల రూపంగా వాళ్ళు ఇంత చేసిండు. ఇక మీకు మన గవర్నమెంట్ వచ్చే స్కీమ్ చూసుకుంటే ఎన్ని అంటే ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని శాలువాతో సన్మానించారు. కరోనా సమయంలో కార్మికుల సేవలు మరవలేనివని ఆమె కొనియాడారు. కరోనా వల్ల ప్రపంచానికి మున్సిపల్ కార్మికుల అవసరం ఎంతో ప్రజలకు తెలిసిందన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పారిశుద్ధ కార్మికులను సన్మానించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రమేష్ నాయకులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఆకాశంలో అన్ని రంగాల్లో ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి చెందారు. మహిళల పాత్ర అనేది ఉంటుంది. ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ, ఒక పక్క ఉద్యోగరీత్యా వాళ్ళ చాలా అన్ని రంగాలు ముందుకు వచ్చారు. కానీ ఇంకా మహిళల పట్ల ఉన్నత స్థాయిలో కూడా వివక్ష ఉంది అని అంత స్థాయిలోనే వివక్ష ఉన్నప్పుడు మనకు సామాన్య మహిళల పరిస్థితి అంటే రోజు అది మహిళలు పురుషులు సమానమే అని మహాపురుషుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పారంటే మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, ఇద్దరు సమానమే అని చెప్పారు. అలాగే మరి తర్వాత తీసుకుని హిందూ కోడ్ బిల్ ఏదైతే ఉందో దానికోసం ఆయన న్యాయశాఖ మంత్రిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ మనకి ఏమవుతుందంటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉక్కు మహిళగా పేరు పొందిన మాయావతి గారి పార్టీలో మేము పనిచేస్తున్నాం. మీరందరికీ మరి మాయావతి గారిని మీరు చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ఒక సామాన్య టీచర్గా పనిచేస్తున్న ఒక మహిళను తీసుకుని
వంగపహాడ్ 2వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు ఎస్సీ సెల్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు సుమన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అవమానించారని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళలను సన్మానించారు. శాసనసభలో అవమానపరిచిన కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కే లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలిపించిన మేరకు నువ్వు రాజీనామా చేసి నువ్వు ముందు ఎన్నికలకు రమ్మని చెప్పి సవాల్ విసిరిండు. ఆ సవాల్ను స్వీకరించి నీ యొక్క ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేసి ఎన్నికలకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజల గొంతును నొక్కడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా చేసిన మన స్పీకర్ కూడా కొంచెం మన సిగ్గు శరం అనేది ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు ఆ కూర్చుచ్చిందే ప్రజలు. ఆ ప్రజల యొక్క తరఫున కొట్టాడడానికి ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా ఎందుకు నువ్వు వారికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీకు నిజంగా మీరు చేసిన సంక్షేమ పథకాల మీద మీకు నమ్మకమే ఉంటే, ప్రజలు మీకు ఓట్లెత్తనే నమ్మకమే ఉంటే, మా యొక్క పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినందుకు మీరు కట్టుబడి మీరు రాజీనామా చేయండి. మీరు రాండి, ఓట్లకు రాండి. మీరు ప్రభుత్వం రద్దు చేసి ఓట్లకు వస్తే మీ మీద నమ్మకం ఉన్నదా, మా మీద నమ్మకం ఉన్నదా, ప్రజలు తీర్పిస్తారు. ఆ తీర్పుకు మీరైనా మేమైనా శిరస వహించి మనం డిమాండ్ చేద్దాం. బరిగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క శాసనసభ్యులను అసెంబ్లీలో మాట్లాడనినందుకు ఈరోజు మేము మూతులకు నల్ల బ్యాడ్జీలు పెట్టి కట్టుకొని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. అందరికీ శాసనసభ్యులకు అసెంబ్లీలో మాట్లాడే విధంగా అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి పెద్ద గమ్మత్తైన విషయం ఏంటంటే గవర్నర్ ఈరోజు ఒక మహిళల దినోత్సవం. ఈరోజు మహిళలను నిజంగా మనం ప్రేమించే వాళ్ళమైతే ఒక మహిళా గవర్నర్ మన రాష్ట్రానికి ఉన్నదని చెప్పేసి మనము ఎంతో గర్వపడే విధంగా ఉండే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక గవర్నర్ ఒక మహిళ, ఆ మహిళను అవమానం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో పట్టణ మహిళా సమాఖ్యకు చెందిన ఆర్పీలు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల గొప్పతనాన్ని వివరించేలా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో సిఓ గంగార్ అని ఆర్పీలు పాల్గొన్నారు. మొత్తం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ గారు మరియు మన నియోజకవర్గంలో మహిళలకు అండదండ ఉండే సాగర్ రావు గారు మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో అదృష్టం. మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ విధంగా మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు కేవలం తెలంగాణ. వరంగల్ నగరంలోని గీతాభవన్ ఆలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజనాల శ్రీహరి గుడి ముందు భిక్షాటన చేస్తున్న మహిళా యాచకులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి బొకేలు అందించి శాలువాతో సత్కరించారు. మహిళలు రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలను అధిరోహించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. సామాజిక ఆర్థిక సమానత్వానికి బాటలు వేస్తూ సంపూర్ణ మహిళా సాకారత సాధించే దిశగా తెలంగాణ సమాజం ముందడుగు వేస్తుందని తెలిపారు.
ఈరోజు మహిళా దినం పురస్కరించుకొని మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యాచకులకు మహిళా యాచకులకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్నత స్థాయి మహిళలే కాదు, యాచకులు కూడా భిక్షాటన చేసే స్త్రీలు కూడా మహిళలుగా గుర్తించాలనే ఉద్దేశంతో ఈనాడు వారికి శాల్వాతో బొకేతో సన్మానించడం జరిగింది. వీళ్ళకు కూడా యాచకులకు మహిళా యాచకులకు కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, వీరికి కూడా ఒక పథకం ఏర్పాటు చేసి భిక్షాటన పథకం కూడా ఏర్పాటు చేయాలని వారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే వారికి పిల్లలు ఉండి వారిని వదిలేసిన వారు, తల్లిదండ్రులు ఉండి వదిలేసిన వారు, కొంతమంది తల్లిదండ్రులు లేక వాళ్ళు ఈరోజు భిక్షాటన చేసుకునే పరిస్థితి. వారికి అటువంటి కూడా గుర్తించాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి సంకల్పంతో కేటీఆర్ గారు ఎప్పుడైతే పేదలను ఆదుకోవాలని యాచకులను ఆదుకోవాలని మంచి సంకల్పంతో ఉన్నారో వారి యొక్క మాట జవదాటకుండా ఈరోజు యాచకులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనగామలో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళల సామర్థ్యాన్ని కొనియాడిన ఎమ్మెల్యే. వికారాబాద్ లో మహిళలకు క్విజ్ పోటీలు, బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే. కల్వకుర్తిలో కాంగ్రెస్ నేతల ధర్నా, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. సిరిసిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.